హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి దొండకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా కావాల్సింది ఉల్లిపాయలు, పోపు అనేది 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి. పోపు అనేది మాడకుండా ఉండడానికి ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పోపు అనేది యాడ్ చేసుకున్నాను. పోపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి వేపుకోండి. ఉల్లిపాయలు అనేది వేగిన తర్వాత ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. ఇక్కడ 1/2 కేజీ దొండకాయలు బాగా కడిగేసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత దొండకాయలు ఫ్రై చేయడానికి దొండకాయలు అనేవి అందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. దొండకాయలు ఫ్రై చేస్తున్న టైంలోనే పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని సిమ్లోనే మగ్గనివ్వాలి దొండకాయలు అనేవి. చూడండి, దొండకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందాక వీడియోలోని టొమాటో ప్యూరీ యాడ్ చేశానండి. టొమాటో ప్యూరీ ఏ విధంగా చేశానంటే 2 టొమాటోలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి మీ దగ్గర ఏది ఉంటే అది 6 నుంచి 5 పీసులు యాడ్ చేసుకొని ప్యూరీ చేసుకోండి. ఈ టైంలోనే దొండకాయలు ఫ్రై అయిన తర్వాత కారం అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న దొండకాయలు టమాటో ప్యూరీ ఉంది కదా, ఆ టమాటో ప్యూరీ అనేది దొండకాయల్లోకి యాడ్ చేసుకొని ఒక నిమిషం 2 నిమిషాల వరకు కలుపుకొని అలాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. అంతే. ఈ 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి చూసి గ్రేవీ అనేది మీకు పలుచగా కావాలనుకుంటే పలుచగా దించుకోవచ్చు. చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఉడికింది దించేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, కర్రీ అనేది దగ్గరికి ఇలా ఈ విధంగా అయింది కదా, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి దొండకాయ కర్రీ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.